కొంతమంది బ్యాచ్ చేరిండ్రండి. కొంతమంది బ్యాచ్ చేరి దిగజారుడు. ఏ బ్యాచు? డిజిటల్ మీడియా బ్యాచ్, యూట్యూబ్ బ్యాచ్ చేరి బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఒక వ్యవస్థల మీదకి వెళ్ళడము, లేకపోతే ఇంకేదో బెదిరించడము. ఇప్పుడు మనం మొన్న చూసుకున్నట్లయితే నిజంగా విలువలు దిగజారిపోతున్నాయి. ఇట్లా దిగజారిపోతేనే కదా మొత్తం యూట్యూబ్ని కూడా తీసి పడేయాలనుకుంటారు. 10 రూపాయలు కోవా బన్ ఇస్తే తప్ప 100 రూపాయలు ఇస్తే తింటారా? అదే కోవా బన్ను ఇంకో బన్ను నీళ్ళపరకు పోయి తింటే ఒక రేటు ఉంటుంది. అక్కడ అయ్యే ప్రైస్ కూడా అదే మలాయ్ బన్ను. నీలోఫర్లో ఉంటుంది, వెళ్ళండి. ఒక ఫ్లోర్లో ఒక రేటు, ఇంకో ఫ్లోర్లో ఇంకో రేటు, ఇంకో ఫ్లోర్లో ఇంకో రేటు. అది ఏసీలో చేస్తారు, ఇది వాళ్ళ చెమట కష్టం మీద చేస్తారు, అంతే తేడా. ఎస్ కరెక్టే, ఒకళ్ళిద్దరు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీడియో కెమెరాస్లో, సీసీ కెమెరాస్లో చిక్కినారు. మొన్న ఎక్కడ మన బషీర్బాగో ఎక్కడనో ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటపడినాయి. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. వాళ్ళు ఏం చేశారో ఆ పండ్లను ఎట్లా రుద్ది అమ్ముతున్నారు అనేది. కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే కోవలో చూడడము కరెక్ట్ కాదు. ఈ గొడవలకు ప్రేరేపించడం కరెక్ట్ కాదు. ప్రశ్నించడం వేరు. కొచ్చి నువ్వే దొంగ, నువ్వే దొంగ, నువ్వు కోవా బన్ దొంగ, కోవా బండ్లో ఏం కలుపుతున్నావు? బన్ను కలుపుతున్నావా? ఆ బండ్లో ఏ పిండి? మైదా పిండా, ఆ శనగపిండా, బియ్య పిండా, లేకపోతే నీ ఉచ్చబోసినవా? ఏందది? ఏం మాట్లాడుతున్నారు? ఏం దిగజారుడు పనులు చేస్తున్నారు? ప్రశ్నించడం వేరు, ఒకరి బతుకుని దిగజార్చడం వేరు, రెండు వేరు వేరు. అదే అందరు మీ ఇంటికే వచ్చి మైకు పెట్టి ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు అది ఇదని బెదిరించి వన్ సైడ్ చేస్తే ఏం అర్థం కాదు. వాళ్ళ బిడ్డకు కూడా తినిపించి చూపించిండు. చాలా మంది అడిగారు కదా, మీ పిల్లలకు కూడా గిదే పెడతావా అని. ఈ సమాజంతో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. రేటు తక్కువ పెడితే రేట్ ఎందుకు తక్కువ పెట్టిండ్రు, ఇందులో ఏదో ఉన్నది అంటాం. రేట్ ఎక్కువ పెడితే అమ్మో రేట్ చాలా ఎక్కువ ఉంది అంటారు. మరి ఏం చేయాలరా? మరి ఎట్లా బతకాలరా సమాజంలో? అక్కడెక్కడనో ఒక దగ్గర జరిగిందని కోవా బన్ తయారు చేసిన ప్రతి ఒక్కరిని నువ్వు అడ్డుకుంటావా?